ఇక్కడ మన గెలిచినటువంటి ఎమ్మెల్యే బీజేపీ వెంకటరమణారెడ్డి గారు, ఆయన తాజా సీఎం నోడగొట్టిండు, మాజీ సీఎం నోడగొట్టిండు, చరిత్రలో నిలిచిపోయిండు జాయింట్ కిల్లర్ లెక్క. అద్దప్తే ఆయన మాత్రం ఏం సాధిస్తలేరు. బీజేపీ పార్టీ మేమింత అంటారు. కనీసం గిన్ని వరదలు వస్తే బీజేపీ వాళ్ళు వచ్చి పెరేడ్ చూసినట్టు చూసిపోయారు. అంటే మన దుఃఖం మన బాధ వాళ్ళకి ఎగ్జిబిషన్ లెక్క అయింది. ₹1 ఇచ్చిరానే. అదే గుజరాత్లో వరదలు వస్తే ఎన్ని వందల కోట్లు ఇచ్చారు. ఎలక్షన్ ముంగట బీహార్లో వస్తే ఎన్ని వందల కోట్లు ఇచ్చారు. ఏమైంది? ఎందుకు ఇయ్యారు? పట్టదా? మీ కామారెడ్డిలో మీ ఎమ్మెల్యేనే గెలిచింది కదా బీజేపీ, పిలుచుకొని ఇవ్వచ్చు కదా ఒక ₹2. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే పట్టి లేదు అనడానికి ఇది పెద్ద నిదర్శనం. ఇంతకన్నా పెద్ద కష్టం ఏమొస్తుంది? నడి బట్టలతోని మన రోడ్ల నిల్చునే పరిస్థితి వచ్చింది కామారెడ్డి ప్రజలకు. ఇట్లాంటి టైంలో కూడా బీజేపీ ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటుంది? ఎందుకోసం ఓటేయాలి? వెంకటరమణారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, మీరు చారే పాపం ఎన్నికల్లో గెలవడానికి ఆపద మొక్కులు చాలా మొక్కులు మొక్కిండ్రు. నేను వాటి గురించి అడుగుతలేను. అది అడిగితే మీ ఆస్తులు అమ్ముకొని గుళ్ళు గోపురాలు కట్టియాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ప్రతి వాడకట్లో మీరు ప్రామిస్ చేసిరు. సరే, అవన్నీ పక్కన పెడితే మీరు యుద్ధం చేయండి ప్రభుత్వం మీద.